గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. లాస్ట్ క్లాస్లో మనము డిమాండ్ గురించి మాట్లాడుకున్నాము. ఆ, నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నిన్న క్లాస్ అయిపోయిన వెంటనే నేను మీటింగ్ నుంచి లీవ్ అయిపోయాను. బట్ ఏంటి అంటే నిన్న క్లాస్ విన్నవాళ్ళు, క్లాస్ అయిపోయే లోపల అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నవాళ్ళు, నా క్లాస్లో ఏవైనా పాయింట్స్ నేర్చుకోగలిగాము అంటే నిన్న క్లాస్ విని ఏమైనా పాయింట్స్ నేర్చుకోగలిగాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను చూస్తాను ఒకసారి అట్లా. ఎందుకు అంటే నేను ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే క్లాస్ చెప్పేటప్పుడు అనుకున్న ఆడియన్స్ అందరూ కూడా నెట్ సెట్ పిహెచ్డి డిగ్రీ లెక్చరర్ జేఎల్కి సెట్ నెట్గా చదివే వాళ్ళు కదా, ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు నేను రీచ్ అవుతాను కానా అని చెప్పేసి అనుకున్నా. ఎవరైనా నిన్న క్లాసులో నేను ఏమి పాయింట్ కొత్తగా ఒక పాయింట్ కూడా తెలుసుకోలేదు అన్న వాళ్ళు ఉన్నా కూడా పర్లేదు, వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే పెడితే కన్నా నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. మెటీరియల్ సెండ్ చేస్తాను సార్. బట్ ఏంటి అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మెటీరియల్లో ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసేటివి ఉన్నాయి, యాడ్ చేసి ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. చేస్తానండి, మెటీరియల్ అయితే ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఓకేనండి, ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చా? ఇంకా పార్టిసిపెంట్స్ వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐ థింక్ ఇట్ ఈస్ 50. ఓకే రైట్. ఈరోజు క్లాస్లో మనము అంతకన్నా ముందు ఏంటి అంటే మనమందరూ కూడా కామర్స్ స్టూడెంట్స్ నుంచి కామర్స్ ఫ్యాకల్టీ కోసం మనం ఏదో చేస్తున్నాం, కామర్స్ చదివే విద్యార్థులు కాబట్టి ఒక ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఈరోజు స్పెషల్ డే అండి అందరికీ కూడా, కామర్స్ వాళ్ళకి. ఏంటి అంటే అన్ని కాలేజీల్లో, జూనియర్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో కావచ్చు, ఇప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లోనే ఒక కన్జ్యూమర్ క్లబ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదో లాస్ట్ టైం ఏదో మెమో కూడా జారీ చేసినట్టుగా ఉంది. ఓకేనా, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వరల్డ్స్ కన్జ్యూమర్స్ రైట్స్ డే అండి. అందరికీ వరల్డ్స్ కన్జ్యూమర్ రైట్స్ డే శుభాకాంక్షలు. మిమ్మల్ని బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కూడా ఈ కన్జ్యూమర్స్ నుంచి లేదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు వరల్డ్స్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. ఓకే రైట్ అండి. ఈరోజు క్లాస్ ఏంటి అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ అంటే ఏంటి అంటే వ్యాకోచత్వం, అంటే సాగే గుణం ఉన్నటువంటి దాన్ని ఏమంటాము అంటే వ్యాకోచత, ఎలాస్టిసిటీ అంటాము. సింపుల్గా ఎలాస్టిక్, మన ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాస్టిక్, ఇంకొకటి ఇన్ ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏంటంటే చేంజ్, ఇన్ ఎలాస్టిక్ అంటే నో చేంజ్. అంటే డిమాండ్లో వచ్చేటువంటి మార్పుని, చేంజ్ని వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, డిమాండ్ యొక్క ఎలాస్టిసిటీని కొలుస్తాం. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడాం. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్ స్టేట్మెంట్ అని చెప్పాం. ఓకేనా, ఈ క్వాలిటేటివ్ స్టేట్మెంట్లో ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ డిమాండ్, అంటే డిమాండ్ ఇంక్రీజ్ అయిందా లేదా డిమాండ్ డిక్రీజ్ అయిందా, డిమాండ్ కాన్స్టెంట్గా ఉందా చెప్పింది తప్ప అది క్వాలిటేటివ్ స్టేట్మెంట్ కాబట్టి న్యూమరిక్ గా మెజర్ చేయలేకపోయింది. ఏది? లా ఆఫ్ డిమాండ్. ఆ లా ఆఫ్ డిమాండ్ లో ఉన్నటువంటి ఆ డ్రాబ్యాక్ ని మనం ఏం చేస్తున్నాము అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేశాడు అంటే ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఫుల్ఫిల్ చేశాడు. చూడండి సరే, ద లా ఆఫ్ డిమాండ్
ఇండికేట్స్ ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. చెప్పాం కదా, లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది అంటే ఒక డైరెక్షన్, అంటే డిమాండ్ పెరిగిందా లేకపోతే డిమాండ్ తగ్గిందా చెప్తుందే తప్ప ఎంత పరిమాణంలో పెరిగింది లేదా ఎంత పరిమాణంలో తగ్గింది అని చెప్పేసి న్యూమరిక్గా చెప్పలేకపోయింది. అది క్వాలిటేటివ్ స్టేట్మెంట్. ఇట్ డస్ నాట్ మెన్షన్ అబౌట్ మచ్, హౌ మచ్ ఆర్ వాట్ ఎక్స్టెంట్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఎ కమాడిటీ చేంజెస్ ఇన్ రెస్పాన్స్ టు ఎ ప్రైస్. అంటే ధరలో వచ్చినటువంటి మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేకపోయింది లా ఆఫ్ డిమాండ్. ఆ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. Elasticity is defined as rate or degree of responsiveness in demand of a commodity to a given change in any one of the determinants of demand. అంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలలో వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చింది, రేట్ ఆఫ్ రెస్పాన్స్ అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ వల్ల డిమాండ్లో ఎంత మార్పు వచ్చింది అంటే క్వాంటిటీలో ఆ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో చెప్పేది ఏంటి అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆన్సర్స్ బై హౌ మచ్. ఓకేనా, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది అంటే క్వాంటిటీ ఎంత మార్పు వచ్చింది అంటే క్వాంటిటీ పరిమాణంలో మార్పు ఎంత వచ్చిందో చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే క్వాంటిటేటివ్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఏ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నటువంటిది లా ఆఫ్ డిమాండ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ క్వాలిటేటివ్ స్టేట్మెంట్. ఇది ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చెప్పగలుగుతుంది. ఇదేం చెప్తుంది అంటే క్వాంటిటేటివ్ టర్మ్స్ లో ఎంత రేట్ ఆఫ్ చేంజ్ అలా రేట్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఎంత ఉందో చెప్పగలిగేది ఏంటి అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇది మార్షల్ ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ చూడండి. అకార్డింగ్ టు ఇది ఒక ఫ్యాక్ట్, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇంత పెద్ద డెఫినేషన్ ఎగ్జామ్ లో అడిగే పని కూడా లేదు. ఏమంటే మార్షల్ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి మనం ఒకసారి చదువుకోవాలా. ఒకసారి చూడండి. The elasticity or responsiveness of demand in a market is great or small according to the amount demanded, increase much or little for a given fall in price and diminishes much or little for a given rise in price. అంటే ధరలో మార్పు వల్ల డిమాండ్ లో మార్పు ఎంత వచ్చింది, పరిమాణంలో వచ్చిన మార్పు ఎంత అని చెప్పి కొలగలిగేదే ఏంటి అని చెప్తున్నాడు అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ అని చెప్తున్నాడు. ఓకేనా, దీని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, జస్ట్ ఫ్యాక్ట్ ఆయన చెప్పినటువంటి డెఫినేషన్ అది. The elasticity of demand is primarily related to the extension or contraction of demand for a fall or rise in price. లాస్ట్ క్లాస్ లో చెప్పాము ఏంటి అంటే చేంజ్ ఇన్ డిమాండ్, చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఎక్స్టెన్షన్, కాంట్రాక్షన్. అంటే ధరలో మార్పు వల్ల డిమాండ్ లో వచ్చిన మార్పుని ఏమంటున్నాము అంటే చేంజ్ ఇన్ డిమాండ్, చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అంటున్నాం. చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ లో దాంట్లో ఏమేమి అంటే రెండు రకాలు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ఎక్స్టెన్షన్, ఇంకోటి కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. ఆ కాంట్రాక్షన్ ఎక్స్టెన్షన్ సంబంధించిందే ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. Marshall used this concept only to price changes, hence this concept has been referred to as price elasticity. జనరల్ గా చెప్పాలంటే ఎలా డిమాండ్ అంటే ఏంటి అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ. మనము డిమాండ్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని డిమాండ్ లాస్ట్ క్లాస్ లో 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్. ఆల్ఫ్రెడ్ మార్షల్ అయితే ఏం చెప్తాడు అంటే డిమాండ్ అంటే ఓన్లీ ప్రైస్ డిమాండ్ గురించే చెప్తాడు. అంటే ఇన్ జనరల్ డిమాండ్ మీన్స్ ప్రైస్ డిమాండ్. మార్షల్ యూజ్డ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ ప్రైస్ చేంజెస్, హెన్స్ దిస్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ రెఫర్డ్ టు యాజ్ ఎ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని డిమాండ్ ని 3 రకాలుగా క్లాసిఫై చేశారు అని చెప్పాను ఇంతకుముందు కూడా. అవేవేవి ఏంటంటే ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, తర్వాత టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్, అంటే అదర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా. దాంట్లో ప్రైమరీగా ఏమేమి ఉన్నాయంటే 3 మాత్రమే ఉన్నాయి. ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, అదర్ ఫ్యాక్టర్, అదర్ ప్రొడక్ట్స్, చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది అదర్ ప్రొడక్ట్స్. అదర్ ప్రొడక్ట్స్ అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్, తర్వాత కాంప్లిమెంటరీ గుడ్స్ అని చెప్పుకున్నాం. ఈ మూడింటిని బేస్ చేసుకొని డిమాండ్ 3 రకాలు కదా, ఆ ఎలాస్టిసిటీస్ కూడా 3 రకాలుగా చెప్పాడు. ఒకటి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ గురించి చెప్పాం. అంటే ధరలో వచ్చిన మార్పు, అంటే ఒక వస్తువు యొక్క ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్ లో వచ్చిన పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో చెప్పేది ఏంటి అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్.
ఒకసారి మార్షల్ ఇది చూడండి ఒకసారి. మార్షల్ హ్యాస్ సజెస్టెడ్ ఏ త్రీ-ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిమాండ్. ద క్వాంటిటీ ఆఫ్ demanded of a good is determined by three factors: price of the commodity, income level of the consumers, price of the related commodities. Price of related commodities అంటే సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంట్స్ అని చెప్పుకున్నాం. ఈ మూడు ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్కమ్ ఎలాస్టిసిటీ, క్రాస్ ఎలాస్టిసిటీ. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ధరలో వచ్చిన మార్పుకి, ఒక వస్తువు యొక్క ధరలో వచ్చిన మార్పుకి అదే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పుకి సూచించేది ఏంటి అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. దీనికి ఫార్ములా ఏంటి అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. అంటే డిమాండ్ పరిమాణంలో, అంటే ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో చెప్పేది ఏంటి అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 0 నుంచి ఇన్ఫినిటీ. మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటి అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లైస్ ఇన్ బిట్వీన్ 0 to 1, 0 to infinity, minus infinity to plus infinity, ఎలాగ అడగవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి అడిగేటువంటి అవకాశం అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 0 to infinity. ఇక్కడ ఏంటి అంటే ప్రైస్ ఎలాసిటీ డిమాండ్ ఎలా ఉంటుందని చెప్పాము లాస్ట్ క్లాస్లో. అంటే డిమాండ్ కి, లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అని చెప్పాం. ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అని చెప్పాం. ద ఎలాస్టిసిటీ ఆఫ్ అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే నెగటివ్ సైన్స్ తోనే ఉంటుంది, అంటే నెగటివ్ గానే ఉంటుంది. అంటే ప్రైస్ కి డిమాండ్ కి నెగటివ్ రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు కూడా నెగటివ్ గా ఉంటుంది. దీన్ని కొలిచేటప్పుడు నెగటివ్ సైన్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం ఏం చేయాలంటే వదిలేయాల. The elasticity of demand has a negative signs because of negative relationship between price and demand. However, negative signs is ignored for the purpose of analysis. మనము డిమాండ్ ని, ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ని కొలిచేటప్పుడు అంటే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెగటివ్ సైన్స్ వస్తాయి. ఎందుకు అంటే ప్రైస్ కి, క్వాంటిటీ డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ నెగటివ్ సైన్స్ ని మనము అనాలిసిస్ అంటే లెక్కించేటప్పుడు ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ లోనే మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం, లేదా వాటిని డిగ్రీ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. దాంట్లో ఒకసారి చూడండి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, దీన్నే ఇన్ఫినిటీ ఎలాస్టిసిటీ అని కూడా అంటాం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ లేదా ఇన్ఫినిటీ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎలాస్టిసిటీ అని. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే ఏంటి అంటే ధరలో ఒక చిన్న పరిమాణంలో మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్ లో అనంతమైన మార్పు వస్తే దాన్ని ఏమంటున్నాము అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటుంది. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ వన్ ఇన్ విచ్ ఎ లిటిల్ చేంజ్ ఇన్ ప్రైస్ విల్ కాజెస్ అన్ ఇన్ఫైనైట్ చేంజ్ ఇన్ డిమాండ్. ధరలో కొద్ది మార్పు రావడం వల్ల డిమాండ్ లో అనంతమైన మార్పు వస్తే, మార్పుని సూచిస్తే దాన్ని ఏమంటున్నాము అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటుంది. A little rise in prices causes the demand to fall into zero. అంటే ధర కొద్దిగా పెరిగితే డిమాండ్ జీరోకి రావచ్చు. వెరీ లిటిల్ ఫాల్ ఇన్ ప్రైస్, అలాగే ధర కొద్దిగా తగ్గిందనుకోండి డిమాండ్ కూడా అనంతమైన మార్పు వస్తుంది. ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. దీనికి ఇంకొక పేరుగా ఏం చెప్పాము అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఆర్ ఇన్ఫినిటీ ఎలాస్టిసిటీ అని అన్నాం. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ లో ఎలాస్టిసిటీ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫైనైట్. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే హారిజాంటల్ స్ట్రైట్ లైన్ టు ది ఎక్స్ యాక్సిస్. ఇంకోటి ఏంటి అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ మార్కెట్, ఇవన్నీ కూడా ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్స్ అండి. ఇవి ఎక్కడా కూడా రియల్ లైఫ్ లో ఎక్కడా కూడా ఎగ్జిస్ట్ అయ్యి లేవు. దిస్ ఈజ్ ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్ విచ్ ఈజ్ నెవర్ ఫౌండ్ ఇన్ రియల్ లైఫ్. ఒకసారి చూడండి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ లో డిమాండ్ ఎలాస్టిసిటీ ఎంత ఉంటుందని చెప్పాము అంటే జీరో, ఇన్ఫినిటీ ఉంటుందని చెప్పాము. అలాగే డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే హారిజాంటల్ స్ట్రైట్ లైన్ టు ది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి సమాంతరంగా ఉంటది. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ లో ఎలాస్టిసిటీ ఎంత ఉంటది, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత, ఇన్ఫినిటీ. డిమాండ్ రేక్ ఎలా ఉంటది, హారిజాంటల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగితే మాక్సిమం ఏం అడుగుతాడు అంటే డిమాండ్ కర్వ్ గురించి అడుగుతాడు, ఎలాస్టిసిటీ గురించి అడుగుతాడు.
అంతకుమించి ఎక్కువ అడిగే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్లో డెడ్ ఆపోజిట్ ఇదేంటి అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. అక్కడ ధరలో మార్పు రావడం వల్ల డిమాండ్లో అనంతమైన మార్పు వచ్చింది. ఇక్కడ ధరలో ఏ మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్లో ఏ మార్పు రాదు. ధర ఎంత పెరిగినా లేదా ధర ఎంత తగ్గినా కూడా డిమాండ్లో అస్సలు మార్పు రాకపోయినటువంటి పరిస్థితిని ఏమంటున్నాం అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. Perfectly inelastic demand is one in which a change in price produces no change in quantity demand. అంటే ధరలో మార్పు వల్ల డిమాండ్లో ఏ విధమైనటువంటి మార్పు రాకుండా ఉంటే అలాంటి దాన్ని ఏమంటున్నాము అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. అంటే ఏంటి, ధరలో మార్పు వల్ల డిమాండ్లో అస్సలు మార్పు లేదు. అంటే డిమాండ్లో మార్పు, ఎలాస్టిసిటీ ఏంటి ఇక్కడ అంటే జీరో. అంటే మార్పు రాలేదు, అంటే చేంజ్ ఏం రాలేదు కాబట్టి చేంజ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అక్కడ చేంజ్ ఏంటి, ఇన్ఫినిటీ. ఇక్కడ చేంజ్ జీరో. డిమాండ్ విల్ నాట్ రెస్పాండ్ ఫర్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ డిమాండ్ అనేది ధరలో మార్పు వల్ల అస్సలు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఇన్ఫినిటీ. హియర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ జీరో అండ్ ద షేప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ ఈజ్ వర్టికల్ స్ట్రైట్ లైన్ టు వై యాక్సిస్. దానికి డెడ్ ఆపోజిట్, అది హారిజాంటల్ గా ఉంది, ఇది వర్టికల్ గా ఉంది. ఆ డిమాండ్ రేఖను మనం కింద గ్రాఫ్ లో ఒకసారి గమనించవచ్చు. ధర పి నుంచి P1కి పోయినప్పుడు డిమాండ్ అంతే ఉంది. ధర పి నుంచి P2కి డౌన్ అయినప్పుడు కూడా డిమాండ్ మాత్రం అంతే ఉంది. అంటే ధరలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చినప్పుడు కూడా డిమాండ్ పరిమాణంలో ఏ మార్పు రాలేదు. దీన్నే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. ఇక్కడ ఎలాస్టిసిటీ అంటే చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత ఉంది అంటే నో, జీరో. కాబట్టి ఇక్కడి నుంచి అడిగేటువంటి అవకాశం ఏంటి అంటే ఎలాస్టిసిటీ జీరో, డిమాండ్ కర్వ్ స్ట్రైట్ లైన్, డిమాండ్ కర్వ్ టు ది వై యాక్సిస్. ఇక్కడ వై యాక్సిస్ కి సమాంతరంగా ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. యూనిట్ అంటే ఒకటి. అంటే డిమాండ్ పరిమాణంలో అంటే ధరలో మార్పు 1% వస్తే డిమాండ్లో మార్పు కూడా సేమ్ ఒకే పర్సెంట్, అంటే యూనిట్ సమానమైనటువంటి మార్పు వస్తే, అంటే ధరలో మార్పు 1% వస్తే డిమాండ్లో మార్పు కూడా 1% వస్తే దాన్ని ఏమంటున్నాము అంటే యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ లేదా యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. వేర్ ఎ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ కాజెస్ ఈక్వల్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ది క్వాంటిటీ డిమాండ్. దీన్నే ఏమంటున్నాము అంటే యూనిటరీ ఎలాస్టిక్. అంటే ధరలో మార్పు డిమాండ్లో మార్పు రెండు కూడా సమానంగా ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాము. ఇక్కడ ఎలాస్టిసిటీ ఎంత, ఎలాస్టిసిటీ చేంజ్ ఎంత అంటే చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత అంటే 1. ఒకసారి చూడండి, ఇఫ్ ప్రైస్ ఫాల్స్ బై 25% ద క్వాంటిటీ డిమాండ్ రైజ్ బై ది సేమ్ 25%. సో ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ 25%, చేంజ్ ఇన్ ప్రైస్ 25%. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో E ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలాస్టిసిటీ ఎంత ఉంటుంది అంటే 1. హియర్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ద షేప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు నెట్ కావచ్చు, సెట్ కావచ్చు, జేఎల్ కావచ్చు, ఎకనామిక్స్లో చాలా సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ డిమాండ్ కర్వ్ ఎక్కడ ఉంటుంది, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ లో. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ లో డిమాండ్ కర్వ్ ఎట్లా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. ఎలాస్టిసిటీ ఎంత ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, డిమాండ్ పరిమాణంలోన మార్పు అంటే ధరలో మార్పు, ఈ డిమాండ్ లో మార్పు రెండూ కూడా సమానంగా ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ డిమాండ్ కర్వ్ అంటున్నాం. మార్షల్ దీన్ని ఏమన్నాడు అంటే యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ని మార్షల్ ఏం చెప్పాడు అంటే యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్ కూడా అన్నాడు. నెక్స్ట్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. రిలేటివ్లీ ఎలాస్టిక్ మీన్స్ పర్సెంటేజ్ చేంజ్, అంటే ధరలో వచ్చేటువంటి మార్పు కన్నా డిమాండ్ లో వచ్చే మార్పు కొద్దిగా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటున్నాం అంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ధరలో ఒక 10% చేంజ్ వచ్చింది అంటే ప్రైస్ ఒక 10% తగ్గింది,
డిమాండ్ 10% కన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి, అంటే ధరలో వచ్చిన మార్పు 10%, డిమాండ్లో వచ్చే మార్పు దానికన్నా ఎక్కువగా ఉంటే అలాంటి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏమంటున్నామంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ వన్ ఇన్ విచ్ ఏ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ కాజెస్ మోర్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. అంటే ధరలో వచ్చే మార్పు కన్నా డిమాండ్లో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటే దాన్ని రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ప్రైస్ చేంజెస్ బై 10%, ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ది కమాడిటీ చేంజ్డ్ బై 15%. అంటే ధరలో మార్పు 10% వస్తే డిమాండ్లో మార్పు 15% వచ్చింది, అంటే 15/10 ఈజ్ ఈక్వల్ టు 1.5, అంటే గ్రేటర్ దాన్ 1. ఎలాస్టిసిటీ ఎంత ఉంది ఇక్కడ అంటే గ్రేటర్ దాన్ 1, అంటే చేంజ్, అంటే ధరలో మార్పుకి డిమాండ్లో మార్పుకి ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే గ్రేటర్ దాన్ 1, అంటే 1 కన్నా ఎక్స్ట్రా ఉంది. సో హియర్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ ఎంత అంటే గ్రేటర్ దాన్ 1. హియర్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ షేప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ ఈజ్ స్లాంట్ ఆర్ ఫ్లాటర్ డిమాండ్ కర్వ్. స్లాంట్ ఆర్ ఫ్లాటర్ డిమాండ్ కర్వ్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడండి ఈ కింద ధరలో మార్పు ఎంత ఉంది అంటే కొద్దిగా ఉంది. ధరలో వచ్చిన మార్పు కన్నా మీరు కింద ఇక్కడ గ్రాఫ్ లో అబ్జర్వ్ చేయొచ్చు, ధరలో వచ్చిన మార్పు కన్నా అంటే P1 నుంచి P2కి ధర తగ్గింది. అప్పుడు డిమాండ్ Q1 నుంచి Q2కి మీరు చూస్తేనే అర్థమైపోతుంది. పైన తగ్గినటువంటి స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ పెరిగినటువంటి స్పేస్ ఎంత ఉంది. అంటే ధరలో వచ్చినటువంటి మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ రేట్ ఇక్కడ ఫ్లాట్ గా ఉంది. ఓకేనా, దీన్ని ఫ్లాట్ డిమాండ్ కర్వ్ అంటాం, లేదా స్లాంట్ డిమాండ్ కర్వ్ అంటాం. గ్రేటర్ దాన్ 1, ఒకటి కన్నా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఇంతకు ముందు చెప్పింది రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, అంటే ధరలో వచ్చే మార్పు కన్నా డిమాండ్లో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటే ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్. ధరలో వచ్చే మార్పు కన్నా డిమాండ్లో వచ్చే మార్పు తక్కువగా ఉంటే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్ కి ఆపోజిట్ ఏంటి అంటే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. వెన్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. అంటే ఏంటి, ధరలో మార్పు ఎక్కువగా ఉంది, డిమాండ్లో మార్పు తక్కువగా ఉంది, అలాంటి దాన్ని ఏమంటున్నాము అంటే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. ఇఫ్ ప్రైస్ ఫాల్స్ బై 20%, ఇక్కడ ధర 20% డౌన్ అయింది, క్వాంటిటీ డిమాండ్ రైజ్ బై 5%. అంటే ఏంటి, ధరలో 20% డౌన్ ఫాల్ అయినా కూడా డిమాండ్లో ఎంత మార్పు వచ్చింది అంటే 5% మాత్రమే వచ్చింది. అంటే ఏంటి, ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువ, కాబట్టి ఏంటిది ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1. ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ సెడ్ టు బి లెస్ దాన్ 1. ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉంది అంటే లెస్ దాన్ 1. షేప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ ఏంటి అంటే స్టీపర్ డిమాండ్ కర్వ్. ఇక్కడ మీరు కింద గ్రాఫ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏంటి అంటే ఇక ప్రైస్ లో వచ్చిన మార్పు చాలా ఉంది, డిమాండ్ లో వచ్చిన మార్పు చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎలాస్టిసిటీ ఎంత అంటే లెస్ దాన్ 1. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఎంత ఉంది అంటే ఎలా ఉంది అంటే స్టీపర్ డిమాండ్ కర్వ్ అంటాం. లెస్ దాన్ 1 ఒకసారి చూడండి, ఒకసారి 5%, అంటే డిమాండ్ లో వచ్చినటువంటి మార్పు ఎంత అంటే 5%, ధరలో వచ్చిన మార్పు 20%, 5/20 1/4, అంటే ఏంటి అంటే లెస్ దాన్ 1. ఇక్కడ డిమాండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉంది అంటే లెస్ దాన్ 1. ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి టోటల్ రెవెన్యూకి ఒక రిలేషన్ ఒకసారి చూద్దాం. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి టోటల్ రెవెన్యూకి ఒక రిలేషన్. ధరలో వచ్చినటువంటి మార్పు చూడండి ఒకసారి. ఇక్కడ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఎంత, ఈక్వల్ టు 1 ఉంటే ఎంత, లెస్ దాన్ 1 ఉంటే ఎంత. ఈ టేబుల్ ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ధరలో మార్పు, ప్రైస్ రైజ్ అయింది, డిమాండ్ ఎలా ఉంది అంటే గ్రేటర్ దాన్ 1. అంటే ఏంటి, రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటే ధరలో మార్పు, అంటే ప్రైస్, ఒక వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు డిమాండ్ లో వచ్చే మార్పు ఎంత ఉంది అంటే గ్రేటర్ దాన్ 1. అంటే ధర పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా
కొనేటువంటి ధరకి డిమాండ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి ధర పెరిగినప్పుడు డిమాండ్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఇక్కడ ఎలాస్టిసిటీ ఎంత ఉంది అంటే ఫస్ట్ దాంట్లో గ్రేటర్ దాన్ 1 ఉంది. అంటే ఏంటి, ధరలో మార్పు కన్నా డిమాండ్లో మార్పు రివర్స్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రైస్లో కొద్ది మార్పు ఉంటే డిమాండ్లో ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, డిమాండ్ డౌన్ ఫాల్ అయింది. డిమాండ్ డౌన్ ఫాల్ అయినప్పుడు టోటల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ తగ్గుతుంది. దీన్ని కొద్దిగా టేబుల్ని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ధర పెరిగింది, అప్పుడు ఎలాస్టిసిటీ, మార్కెట్లో ఎలాస్టిసిటీ ఎంత ఉంది అంటే గ్రేటర్ దాన్ 1. అంటే ఏంటి, చేంజ్ అంటే చేంజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ధర పెరిగినా తగ్గినా సేమ్ ఎఫెక్ట్. ఇక్కడ ధర పెరిగితే ధర తగ్గింది అనుకోండి, టోటల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే రైజ్ అవుతుంది. ధర పెరిగితే ఏమవుతుంది అంటే టోటల్ రెవెన్యూ ఫాల్ అవుతుంది, రివర్స్. ధర తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి ధరలో మార్పు కన్నా డిమాండ్లో మార్పు ఎక్కువగా వస్తుంది. అంటే ధర తగ్గినప్పుడేమో టోటల్ రెవెన్యూ పెరుగుతుంది, ధర పెరిగినప్పుడేమో టోటల్ రెవెన్యూ తగ్గుతుంది. సెకండ్ వన్, ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1, ఈక్వల్గా ఉన్నాడు అంటే 1 ఉన్నప్పుడు. అంటే ఏంటి, దీంతో ప్రాబ్లం లేదు మనకి. అంటే ధరలో వచ్చిన మార్పు డిమాండ్లో వచ్చిన మార్పు ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. అంటే ప్రైస్ పెరిగినా ప్రైస్ తగ్గినా ఏమీ చేంజ్ ఉండదు, టోటల్ రెవెన్యూలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇక్కడ ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు, ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు అంటే ఏంటి, ధరలో మార్పు కన్నా డిమాండ్లో మార్పు తక్కువగా ఉంది. అంటే ఈ ఫస్ట్ చెప్పిన దానికన్నా రివర్స్. ఒకసారి చూడండి, ప్రైస్ పెరిగింది, ఒక వస్తువు యొక్క ధర పెరిగింది, టోటల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రైస్ పెరిగినప్పుడు అంటే ఎలాస్టిసిటీ ఎక్కడ ఉంది, ఎంత ఉంది ఇక్కడ అంటే లెస్ దాన్ 1. అంటే చేంజ్ ఇన్ ప్రైస్ కన్నా చేంజ్ ఇన్ డిమాండ్ తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ టోటల్ రెవెన్యూ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. దానికి రివర్స్ ఏంటి అంటే ధర తగ్గినప్పుడు టోటల్ రెవెన్యూ అనేది తగ్గుతుంది. ఈ టేబుల్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి టోటల్ రెవెన్యూకి ఏ రిలేషన్ ఉంది లేదంటే ఏంటి అని ఈ దానిపైన ఏమైనా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చూద్దాం. దానికన్నా ముందు ఇన్కమ్కి తర్వాత ఒక వస్తువు యొక్క డిమాండ్కి ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాము, వన్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఏంటి అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆర్ ఇన్కమ్ ఆఫ్ ది బయర్. ఇన్కమ్ అండ్ డిమాండ్ రిలేషన్, ఈ ఇన్కమ్కి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ని ఒక జర్మన్ స్టాటిస్టిషియన్, ఓకేనా, ఎర్నస్ట్ ఏంజెల్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే ఒక లాని, అంటే ఈ స్టడీ చేసి ఆ స్టడీ అంతటిని కూడా ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ పేరు ఏ పేరు మీద పబ్లిష్ చేశారు అంటే ఏంజెల్ లాస్ అనేటువంటి పేరు మీద పబ్లిష్ చేశారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయానికి ఆ వ్యక్తి యొక్క వస్తువు కొనేటువంటి పరిమాణానికి అంటే క్వాంటిటీ డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ని స్టడీ చేసి, ఓకేనా, ఫస్ట్ టైం ఎవరు స్టడీ చేశారు అంటే జర్మన్ స్టాటిస్టిషియన్ ఎర్నస్ట్ ఏంజెల్, ఓకేనా. ఎప్పుడు అంటే ఈ ఇయర్స్లోనే, దీని మధ్యలో, అంటే ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ ఇయర్ తెలియదు కానీ ఒకసారి చూసుకోండి మీరు. ఎర్నస్ట్ ఏంజెల్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే ఇన్కమ్కి క్వాంటిటీ డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ని స్టడీ చేసి దాన్ని ఒక ఆర్టికల్ రూపంలో పబ్లిష్ చేశారు. ఏ పేరు మీద పబ్లిష్ చేశారు అంటే ఏంజెల్ లాస్ అంటారు. ఈ ఏంజెల్ లాస్ మీకు ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో ఎక్కడైనా చూసినటువంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో కనపడేటువంటిది ఏంటి అంటే ఏంజెల్ కర్వ్ గురించి అడుగుతూ ఉంటాడు. ఏంజెల్ కర్వ్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఎక్కడో బేసిక్ క్వశ్చన్ అడిగాడు. అది ఇన్కమ్కి సంబంధించి, ఇన్కమ్కి క్వాంటిటీ డిమాండ్కి ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేది ఏంటి అంటే ఏంజెల్ కర్వ్. ద ఇన్కమ్ ఆఫ్ బయర్స్ ఈజ్ బేసిక్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అలాంగ్ విత్ ప్రైస్. ధరతో పాటుగా బేసిక్ డిటర్మినెంట్స్, వన్ ఆఫ్ ది బేసిక్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఏంటి అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఆ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్కి క్వాంటిటీ డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ని స్టడీ చేసిందే ఏంజెల్ లాస్. నేను ఇంతకుముందు ఎక్కడో చూశానండి, ఏంటి అంటే ఏంజెల్ లాస్ గురించి లేదా ఏంజెల్ కర్వ్ గురించి అడిగాడు. ఏంజెల్ కర్వ్ దేని గురించి చెప్తుంది అంటే ఈ ఒక వ్యక్తి యొక్క ఆదాయానికి ఒక వస్తువు యొక్క డిమాండ్కి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్, the income demand curve shows the relationship between money income and demand. Money income
అండ్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ ఏంజల్ కర్వ్. అంటే మనీ ఇన్కమ్ కి తర్వాత ఒక వస్తువు యొక్క డిమాండ్ కి ఉన్నటువంటి రిలేషన్ ని చెప్పేది ఏంటి అంటే ఏంజల్ కర్వ్. The shape of the angel curve indicates how income and demand are correlated. డిమాండ్ కి తర్వాత ఇన్కమ్ కి ఏ కోరిలేషన్ ఉంది చెప్పేది ఏంటి అంటే ఏంజల్ కర్వ్. విత్ ఇన్కమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇన్కమ్ అనేది ఏంటి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ డిమాండ్ క్వాంటిటీ డిమాండ్ ఏంటి అంటే డిపెండెంట్ వేరియబుల్. ఈ రెండింటిని తీసుకొని స్టడీ చేసినటువంటి కాన్సెప్టే ఏంజల్ కర్వ్. ఏంజల్ కర్వ్ ఏం చెప్తుంది? ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ కి క్వాంటిటీ డిమాండ్ కి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఐ థింక్ 2018 డిఎల్ క్వశ్చన్ పేపర్లోనూ ఎక్కడో చూసినట్టు ఏంజల్ కర్వ్ గురించి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి కన్నా ముందు కొద్దిగా చెప్పాలి కాబట్టి అది ఏంటి, అదొక లా ఉంది కాబట్టి చెప్పానండి. ఒకసారి దాని గురించి ఇంకా కొద్దిగా ఏదైనా టెక్స్ట్ బుక్ లో డెప్త్ గా చదవండి. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చెప్పాం. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చెప్పాం. ఎవరో మన మిత్రులు ఎవరో చెప్పారండి, నెట్ ఎగ్జామ్ లో ఏదో కూడా అడిగాడంటే ఏది ఏంజల్ లా గురించి. కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్కమ్ ఎలాస్టిసిటీ. ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ధరకి డిమాండ్ కి ఉన్నటువంటి రిలేషన్ చెప్పింది ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇన్కమ్ కి డిమాండ్ కి ఉన్నటువంటి రిలేషన్ చెప్పేది ఏంటి అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ. అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో చెప్పగలిగేది. క్వాంటిటేటివ్ టర్మ్స్ లో చెప్పేది ఏంటి అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. Income elasticity of demand is the degree of responsiveness of quantity demanded of good to a change in income of the consumer. Income of a consumer. ఒక వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు వల్ల ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందో సూచించేది ఏంటి అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ రిలేషన్ బిట్వీన్ చేంజ్ ఇన్ ఇన్కమ్ అండ్ చేంజ్ ఇన్ డిమాండ్. ఇన్కమ్ ఎలాస్టిసిటీ విల్ బి ఇదేంటి అంటే ఈ ఇన్కమ్ ఎలాస్టిసిటీ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక వస్తువు ఏది సుపీరియర్ కూడా, నార్మల్ కూడా, ఇన్ఫీరియర్ కూడా అని తెలుసుకోవచ్చు. అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీని బేస్ చేసుకొని. సో ఇన్కమ్ ఎలాస్టిసిటీ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక వస్తువు సుపీరియర్ కూడా అంటే లగ్జరియస్ కూడా, నార్మల్ కూడా, ఇన్ఫీరియర్ కూడా అని చెప్పచ్చు. ఈ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి ఫార్ములా is equal to elasticity of income is equal to percentage change in quantity demand divided by percentage change in income. డిమాండ్ లో వచ్చిన మార్పు బై ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ లో వచ్చినటువంటి మార్పు. సేమ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ లేదా డిగ్రీ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. డిగ్రీ ఆర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి అంటే ఇన్కమ్ లో మార్పు వల్ల, అంటే ఇన్కమ్ పెరిగితే ఒక వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది జనరల్ గా, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. అదే ఏంటి అంటే డైరెక్ట్ రిలేషన్ చెప్పేది ఏంటి అంటే పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. ఇఫ్ డిమాండ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అండ్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఇన్కమ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. ఇట్ ఈస్ పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ గూడ్స్. నార్మల్ గూడ్స్ విషయంలో అంటే రోజు మనం వాడేటువంటి జనరల్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది అంటే ఇన్కమ్ పెరిగితే పాజిటివ్ గా ఉంటుంది. పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీలు మళ్ళీ 3 రకాలుగా చెప్తున్నాడు. ఒకటి ఏంటి అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1, ఇన్కమ్ ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1, ఇన్కమ్ ఎలాస్టిసిటీ 0 అని చెప్పేసి ఒకసారి చూడండి. ఈక్వల్ టు 1. ఇన్కమ్ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1 ఇన్ ద పర్సెంటేజ్ చేంజ్ అంటే మనము ఇదే దాన్ని మనము ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పుకున్నాం. ఓకేనా, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పుకున్నాం. అక్కడ ఇది కూడా సేమ్ అలాంటిది. అంటే ఏంటి, అక్కడ ప్రైస్ లో మార్పు వల్ల డిమాండ్ లో వచ్చిన మార్పు, ఇక్కడ ఏంటి అంటే ఇన్కమ్ లో వచ్చిన మార్పు కన్నా డిమాండ్ లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటే దీన్ని ఏమంటున్నాము అంటే ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దాన్ 1 అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి సరే, ఇది ఎక్కడ ఉంటది అంటే ఈ
ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దాన్ 1 లగ్జరీ గూడ్స్ లో ఉంటుంది. ఒకసారి చూడండి, అంటే when the percentage change in quantity demand is greater than the percentage change in income, the income elasticity of demand is greater than 1. అంటే ఇన్కమ్ లో వచ్చే మార్పు కన్నా డిమాండ్ లో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటున్నాం అంటే ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దాన్ 1 అంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, బట్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ బట్ గ్రేటర్ దాన్ 1 ఎక్కడ ఏ వస్తువులో ఉంటుంది అంటే లగ్జరీ గూడ్స్ లో ఉంటుంది. చూడండి ఒకసారి, ద డిమాండ్ ఫర్ టీవీ సెట్స్, కార్స్ ఎట్సెట్రా హైలీ ఇన్కమ్ ఎలాస్టిక్ డిమాండ్. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్కమ్ ఎలాసిటీ లెస్ దాన్ 1, అంటే ఇన్కమ్ లో వచ్చే మార్పు కన్నా డిమాండ్ లో వచ్చే మార్పు తక్కువగా ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే ఇన్కమ్ ఎలాసిటీ లెస్ దాన్ 1 అంటున్నాం. అంటే అంటే మార్పు అంటే ఇన్కమ్ లో మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్ లో ఎక్కువగా మార్పు రాదు. అలాంటి వాటిని ఏమంటున్నాము అంటే ఇన్కమ్ ఎలాసిటీ లెస్ దాన్ 1. అలాంటి వస్తువులు ఏమి అంటే నెసరీస్, ఓకేనా, రోజు వాడేటువంటి నిత్యావసరాలు ఏంటి అంటే మన ఆదాయం పెరిగినా మనము రోజు తినేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో మనం చేసేటువంటి ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్, మన ఆదాయం పెరిగినంత మాత్రం ఫుడ్ గ్రెయిన్స్ రోజు వండేటువంటి రైస్ ని మనం పెంచం. ఎందుకు అంటే అది ఎంత అవసరమో అంతే వాడతాం కాబట్టి. కాబట్టి ఈ నెససరీస్ విషయంలో ఎలాసిటీ ఎంత ఉంటుంది, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 1 ఉంటుంది. ద డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఇన్కమ్ ఇన్ ఎలాస్టిక్ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఈ ఆదాయంలో మార్పు వచ్చినంత మాత్రాన మనం వాడేటువంటి నిత్యావసరాల యొక్క డిమాండ్ పరిమాణంలో పెద్దగా మార్పు రాదు. నెక్స్ట్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటి, ఆదాయంలో మార్పు తర్వాత డిమాండ్ మార్పు రెండు సమానంగా ఉంటే దాన్ని ఏమంటున్నాం అంటే యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాం. ఇక్కడ ఇలా ఎలాస్టిసిటీ ఒకసారి చూడండి, ఆదాయంలో మార్పు డిమాండ్లో మార్పు రెండు సమానంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగినా ఒక వస్తువు యొక్క ధర తగ్గినా కూడా ఒక వినియోగదారుడు పెట్టేటువంటి ఖర్చు మాత్రం ఎప్పుడు కూడా కాన్స్టాంట్ గానే ఉంటుంది, సేమ్ గా ఉంటుంది, అంటే సమానంగానే ఉంటుంది. వెన్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద ప్రపోర్షనేట్ ఆఫ్ ఇన్కమ్ స్పెంట్ ఆన్ గుడ్ రిమైన్స్ సేమ్ యాజ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్. వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఎలాస్టిసిటీ ఈక్వల్ టు 1 ఉన్న సందర్భంలో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ లో ఏ విధమైనటువంటి మార్పు రాదు. నెక్స్ట్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి అంటే ఆదాయంలో ఎంత మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్ లో అసలు ఏ విధమైనటువంటి మార్పు రాకపోయినటువంటి సందర్భాన్ని ఏమంటున్నాం అంటే జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటున్నాం. డిమాండ్ డస్ నాట్ రెస్పాండ్ టు చేంజ్ ఇన్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ లో వచ్చేటువంటి మార్పుకి అసలు డిమాండ్ లో ఏ మార్పు రాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కమ్ ఇన్ ఎలాస్టిక్. ఏ చేంజ్ ఇన్ ఇన్కమ్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ది క్వాంటిటీస్ డిమాండెడ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సాల్ట్, మ్యాచ్ బాక్స్ ఇలాంటి వస్తువుల విషయంలో ఏంటి అంటే ఏవి కూడా డిమాండ్ అనేది మార్పు పెద్దగా రాదు. అంటే ఏంటి అంటే డిమాండ్లో మార్పు ఆదాయంలో పెరిగినప్పటికీ కూడా డిమాండ్ పరిమాణంలో చేంజ్ రానే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆదాయం కొద్దిగా పెరిగింది అంటే మనం సాల్ట్, మ్యాచ్ బాక్సులు ఇవన్నీ ఎక్కువ కొనుక్కొని వచ్చుకుంటాం అంటే కొనుక్కుంటాం, మనకి ఎంత అవసరమవుతుందో అంతే కొంటాం. ఇన్కమ్ డిమాండ్ కర్వ్ విల్ బి ప్యారలల్ టు వై యాక్సిస్. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే వై యాక్సిస్ కి సమానంగా ఉంటుంది. మనం పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్ లో చూసాం, అంటే ఎలాస్టిసిటీ అక్కడ ఎంత ఉంటుంది అంటే జీరో, సేమ్ అక్కడ కూడా ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే. నెక్స్ట్ నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అంటే ఆదాయంలో మార్పు రావడం వల్ల డిమాండ్లో మార్పు, అంటే పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ అంటే ఏంటి, ఇన్కమ్ లో వచ్చినటువంటి మార్పు వల్ల డిమాండ్ లో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఆదాయంలో మార్పు రావడం వల్ల డిమాండ్ పరిమాణంలో మార్పు రివర్స్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకసారి డిమాండ్ డిక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. ఒక వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగినప్పుడు జనరల్ గా అయితే డిమాండ్ పెరగాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వస్తువుల విషయంలో ఏమవుతుంది అంటే డిమాండ్ తగ్గుతుంది. అలాంటి వస్తువులను ఏమంటున్నాం ఇక్కడ అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ అంటున్నాం. ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ కి ఏముంటది అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ నెగిటివ్ గా ఉంటది, ప్రైస్ ఎలాస్టిసిటీ పాజిటివ్ గా ఉంటది.
ఈ ఇన్ఫీరియర్ గూడ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే లాస్ట్ టైం డిఎల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అనుకుంటా. ఒక వస్తువుకి ప్రైస్ ఎఫెక్ట్ పాజిటివ్గా, ఇన్కమ్ ఎఫెక్ట్ నెగిటివ్గా ఉన్నటువంటి వస్తువు ఏది అని చెప్పేసి ఆ యాంగిల్లో అడిగాడు పెట్టింది. An increase in income may lead to a reduction in quantities demanded. Such goods are called as inferior goods. Income demand curve slopes downwards. అక్కడ ప్రైస్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంది అంటే అప్వర్డ్ స్లోపింగ్. ఇక్కడ ఏంటి అంటే డౌన్వర్డ్ స్లోపింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇంతవరకు మనము ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్కమ్ ఎలాస్టిసిటీ చూసాము. నెక్స్ట్ ఏంటి అంటే క్రాస్ ఎలాస్టిసిటీ. అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క ధరలో మార్పు, అలాగే అదర్ రిలేటెడ్ గూడ్స్ అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్ యొక్క ధరలో మార్పు, అంటే అదర్ రిలేటెడ్ గూడ్స్ యొక్క ధరలో మార్పు వల్ల ఒక వస్తువు యొక్క డిమాండ్ లో మార్పు ఎంత వచ్చిందో సూచించేది ఏంటి అంటే క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటున్నాం. Demand for a commodity changes due to change in price of other related commodities such as substitute goods and complementary goods. It measures relative change in demand due to change in price of its substitutes or complements. The value of cross elasticity of demand ranges from minus infinity to plus infinity. Very very important అండి. ఈ క్రాస్ ఎలాస్టిసిటీ నుంచి చాలా వరకు ఎక్కువ సార్లు అడిగేటువంటి క్వశ్చన్లు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఈ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అని చెప్పాము. అక్కడ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని చెప్పాము అంటే జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కి ఫార్ములా పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ గూడ్ ఎక్స్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్ వై. గూడ్ వై ఏది అంటే సబ్స్టిట్యూట్ గూడ్ కావచ్చు, కాంప్లిమెంటరీ గూడ్ కావచ్చు. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ కి ఆ వస్తువు యొక్క సబ్స్టిట్యూట్ లేదా కాంప్లిమెంట్ గూడ్స్ యొక్క ధరల్లో మార్పు వల్ల మెయిన్ వస్తువు యొక్క డిమాండ్ లో మార్పును సూచించేది ఏంటి అంటే క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఒకసారి చూడండి. పాజిటివ్ క్రాస్ ఎలాస్టిసిటీ. పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఈ పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఎక్కడ ఉంటుంది అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో ఉంటుంది. ఎంత అంటే పాజిటివ్. పాజిటివ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? గ్రేటర్ దాన్ జీరోతో నుంచి ఎంతనా ఉండొచ్చా? పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఎగ్జిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్. రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కాఫీ. ఒక కాఫీ యొక్క ధరలో మార్పు వల్ల, అంటే ధర పెరగటం వల్ల విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఫర్ టీ. ఏమైంది అంటే కాఫీ ధర పెరగటం వల్ల టీ యొక్క డిమాండ్ ఏమైంది అంటే పెరిగింది. ఎందుకు అంటే దీని ప్రైస్ పెరిగింది, దీంతో కంపేర్ చేసుకుంటే దాని ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయి ఉంటారు, అక్కడ దాని డిమాండ్ పెరిగింది. ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ చెప్పేది ఏంటంటే క్రాస్ ఎలాసిటీ. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్కి ఆ రిలేటెడ్ వస్తువుల యొక్క ధరలో మార్పుని సూచించేది ఏంటి? క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్ కి అప్వర్డ్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ గ్రాఫ్ లో ఈ క్రాస్ ఎలాసిటీ, పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి. డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. ఎప్పుడు ఇది అంటే క్రాస్ ఎలాసిటీ పాజిటివ్ గా ఉన్నప్పుడు. పాజిటివ్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ జీరోతో నుంచి, గ్రేటర్ దాన్ జీరో అంటే 1 ఎంతనా ఉండొచ్చు. There is a positive relationship between the price of one good, that is coke. ఇక్కడ కోక్ కి తర్వాత పెప్సీకి ఉన్నటువంటి రిలేషన్ చెప్పాడు. మనం ఇంతకు ముందు ఇక్కడ టీకి కాఫీకి చెప్పాము, రెండు కూడా సబ్స్టిట్యూట్స్. సో రెండు సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో క్రాస్ ఎలాసిటీ ఏముంటుంది అంటే పాజిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ నెగటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. Negative cross elasticity of demand. Cross elasticity of demand is negative in case of complementary goods. Complementary goods విషయంలో
క్రాస్ ఎలాసిటీ నెగిటివ్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ మిల్క్ విల్ బ్రింగ్ డౌన్ ది డిమాండ్ ఫర్ కాఫీ. అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి అంటే జాయింట్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాం, వీటికి జాయింట్ డిమాండ్ ఉంటుంది అంటున్నాం. ఇక్కడ కాఫీని తయారు చేయాలి అంటే మిల్క్ చాలా అవసరం, మిల్క్ లేకపోతే మనం కాఫీ చేయలేము కదా. మిల్క్ ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్. ఈ మిల్క్ యొక్క ధర అంటే పాల యొక్క ధర ఏమైంది అంటే పెరిగింది. పాల యొక్క ధర పెరగడం వల్ల డిమాండ్ అంటే కాఫీ డిమాండ్ ఏమైంది అంటే తగ్గింది. ఎందుకు అంటే పాల ధర పెరిగితే కాఫీ తయారు చేసినప్పుడు కాఫీ ధర కూడా పెరిగింది కదా. అంటే కాంప్లిమెంట్ అంటే కాఫీ తయారు చేయడంలో ఉన్నటువంటి కాంపోజిట్స్ లో ఒకటి ఏంటి అంటే పాలు. సో ఈ కాంప్లిమెంటరీ గూడ్స్ యొక్క ధరలో మార్పు వల్ల మెయిన్ వస్తువు యొక్క డిమాండ్ లో మార్పు ఏమైంది అంటే డౌన్ అయింది. ఇది ఒకవేళ తగ్గింది అనుకోండి, దీని డిమాండ్ ఏమవుతుంది అంటే పెరిగింది. అదే పాల ధర తగ్గితే ఈ కాఫీ డిమాండ్ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఎందుకు అంటే వీటికి మధ్య ఇన్వర్స్ రిలేషన్. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ గుడ్స్ విషయంలో ఇన్వర్స్ ఉంటుంది, సబ్స్టిట్యూట్ గుడ్స్ విషయంలో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏముంటుంది అంటే నెగిటివ్ క్రాస్ ఎలాస్టిసిటీ కాబట్టి ఈ ఎలాస్టిసిటీ డిమాండ్ రేక్ ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మీరు ఆ డిమాండ్ కర్వ్ను ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ జీరో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. జీరో క్రాస్ ఎలాస్టిసిటీ అంటే ఎలాస్టిసిటీ ఏముండదు అంటే జీరో ఉంటుంది. క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ జీరో వెన్ టూ గూడ్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి సంబంధం లేకపోతే అసలు అక్కడ క్రాస్ ఎలాసిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ రైస్ అంటే మనం రైస్ యొక్క ధర పెరిగింది, ఓకేనా. షూ యొక్క డిమాండ్ ఏమైంది అంటే నో ఎఫెక్ట్. అంటే ఏంటి అంటే ఇక్కడ రైస్ యొక్క ధరకి అంటే బియ్యం యొక్క ధరకి షూస్ యొక్క డిమాండ్కి ఏం లేదు అంటే సంబంధం లేదు. అంటే రెండు వస్తువుల మధ్య సంబంధం లేకపోతే దాని మధ్య క్రాస్ ఎలాసిటీ ఏంటి అంటే జీరో. రెండు వస్తువుల మధ్య సంబంధం లేకపోతే క్రాస్ ఎలాసిటీ అంటే ఏంటి అంటే జీరో. సార్ మెటీరియల్ సెండ్ చేయమని అడుగుతున్నారు, ఖచ్చితంగా మెటీరియల్ సెండ్ చేస్తాను. బట్ ఏంటి అంటే కొన్ని పాయింట్స్ ఇంకా వాల్యుబుల్ పాయింట్స్ ఎక్కడైనా ఉంటే యాడ్ చేసి పంపిస్తా ఖచ్చితంగా. ఒకసారి చూడండి, జీరో క్రాస్ ఎలాసిటీ అంటే రెండు వస్తువుల మధ్య సంబంధం లేకపోతే క్రాస్ ఎలాసిటీ ఉండదు, అంటే జీరో ఉంటుంది. ఆ క్రాస్ ఎలాసిటీని కింద గ్రాఫ్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ధరల్లో మార్పు, ఓకేనా. ప్రైస్ ఆఫ్ పెన్ క్వాంటిటీ డిమాండ్ ఫర్ పెట్రోల్ ఈ రెండింటికి సంబంధం ఏముంది అంటే సంబంధం లేదు. కాబట్టి ఏముంది అంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మార్పు లేదు, అంటే నో చేంజ్ ఇన్ డిమాండ్. సో ఎలాస్టిసిటీ క్రాస్ ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అక్కడ పైన చెప్పినటువంటి ఇవన్నిటిని నేను ఒక సమప్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఒకసారి చూడండి. రిలేషన్ బిట్వీన్ టూ గూడ్స్ అంటే రెండు వస్తువుల మధ్య సంబంధము క్రాస్ ఎలాసిటీ 2-3 సార్లు అడిగాడు. ఏంటి అంటే ఇఫ్ టూ గూడ్స్ ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ టు ఈచ్ అదర్ క్రాస్ ఎలాస్టిసిటీ ఈజ్ డాష్ అన్నాడు. మీరే చెప్పండి ఒకసారి. రెండు గూడ్స్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయినప్పుడు క్రాస్ ఎలాసిటీ ఎంత ఉంటుంది? 2-3 సార్లు అడిగాడు ఇదే క్వశ్చన్. ఇఫ్ టూ గూడ్స్ ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ టు ఈచ్ అదర్ ద క్రాస్ ఎలాస్టిసిటీ ఈజ్. పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ విషయంలో ప్లస్ ఇన్ఫినిటీ, సబ్స్టిట్యూట్స్ విషయంలో పాజిటివ్, పర్ఫెక్ట్ కాంప్లిమెంట్స్ విషయంలో మైనస్ ఇన్ఫినిటీ, కాంప్లిమెంట్స్ విషయంలో నెగటివ్. రెండు వస్తువులు మధ్య అసలు సంబంధమే లేదు. ఇఫ్ టూ గూడ్స్ ఆర్ అన్రిలేటెడ్ టు ఈచ్ అదర్ ద క్రాస్ ఎలాస్టిసిటీ ఈజ్ జీరో. పైన చెప్పినటువంటి క్రాస్ ఎలాస్టిసిటీస్ అంతటినీ కూడా ఈ టేబుల్ రూపంలో మనం సమప్ చేసాము, ఒకసారి చూసుకోండి. ఈ టేబుల్ అంతటిని ఒకసారి చూసుకుంటే మీరు పైన చెప్పినటువంటి క్రాస్ ఎలాస్టిసిటీని మీరు రివిజన్ చేసుకోవచ్చు. తర్వాత కుదిరితే మీరు సైట్ ఇంకో కాలం పెట్టుకొని ఆ డిమాండ్ రేట్ కూడా ఎలా ఉంటుందో చూసుకోండి. దాని ద్వారా మీరు ఎగ్జామ్ అప్పుడు తొందరగా రివిజన్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఈ టేబుల్ నుంచి ఇంతకు ముందు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే టూ గూడ్స్ ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ టు ఈచ్ అదర్, ద క్రాస్ ఎలాస్టిసిటీ ఈజ్ డాష్ అన్నాడు. సో ప్లస్ ఇన్ఫినిటీ. మిమ్మల్ని అడుగుతాడు ప్లస్ ఇన్ఫినిటీనా మైనస్ ఇన్ఫినిటీనా జీరోనా, అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ పెట్టాలంటే మనకి క్లారిటీ ఉండాలి. ఇది టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండి. మనము నెక్స్ట్ క్లాస్లో ఈ మెజరింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని, ఈ ఎలాస్టిసిటీని ఎలా మెజర్ చేయాలో ఒక 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ని ఇప్పుడే చెప్పొచ్చు, బట్ ఏంటంటే ఉన్న టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి దానికి. ఓకేనా? ఎలాస్టిసిటీని మెజర్ చేసేటువంటి మెథడ్స్లో పాయింట్ మెథడ్, పర్సంటేజ్ మెథడ్, ఆర్క్ మెథడ్, ఈ మెథడ్స్ 4 ఉన్నాయి. ఈ మెథడ్స్ గురించి ఇప్పుడు చెప్పడానికి కుదరదు. ఎందుకు ఏంటంటే ఉన్న 10 మినిట్స్లో చెప్పాలంటే కాదు. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేయాలా, ప్లస్ కొన్ని ఇల్లస్ట్రేషన్స్ యాడ్ చేయాలనుకున్నాను. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా మెజర్ చేయాలి, ఆ మెజర్మెంట్ మెథడ్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? ఈరోజు చెప్పిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజరింగ్ మెథడ్స్ గురించి చూద్దాము. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.